ఈరోజు బాబు జగ్జీవన్ రామ్ గారి జయంతి సందర్భంగా వారికి ఘనమైనటువంటి నివాళులు అర్పిస్తూ వారు ఒక దళిత నాయకుడిగా పేద వర్గాల ప్రజల యొక్క అభ్యున్నతి కోసం పాటుపడినటువంటి మహనీయుడు డాక్టర్ బాబు జగ్జీవన్ రామ్ గారిని సందర్భంగా తెలియజేస్తున్నాం. స్వతంత్ర సమరయోధుడిగా మరి కేంద్ర మంత్రిలో అనేక మంత్రిమైనటువంటి కార్మిక శాఖ, రైల్వే శాఖ, రక్షణ శాఖ, వ్యవసాయ శాఖ, కమ్యూనికేషన్ శాఖలకు వివిధ పదవులు కూడా వన్నెకించినటువంటి నాయకుడు మహనీయుడు బాబు జగ్జీవన్ రామ్ గారు. వ్యవసాయ శాఖ మంత్రిగా ఉన్న సమయంలో ఈ దేశంలో హరిత విప్లవాన్ని తీసుకొచ్చినటువంటి మహనీయుడు, మరియు రక్షణ శాఖ మంత్రిగా మరియు ఇండో పాక్ యుద్ధ సమయంలో మరి సైనికులకు మనోధైర్యాన్ని కల్పించినటువంటి మా నేత జగ్జీవన్ రామ్ గారు. రాజకీయాల్లో పదవులు వస్తాయి, కానీ పదవికే వన్నెచ్చినటువంటి గొప్ప నాయకుడు జగ్జీవన్ రామ్ గారిని సందర్భంగా తెలియజేస్తున్నాం. మరి అట్టడుగున్నటువంటి పేద వర్గాల నుండి కుల వివక్షతోటి, సామాజిక అసమానతలతోటి అనేకం ఎదుర్కొని కూడా ఈ దేశంలో ఈ దేశ చరిత్రలో పార్లమెంటేరియన్గా మర్చిపోయినటువంటి వ్యక్తి బాబు జగ్జీవన్ రామ్ గారి సందర్భంగా తెలియజేస్తున్నాం. ముఖ్యంగా ఈ నకరేకల్ నియోజకవర్గంలో మరియు బాబు జగ్జీవన్ రామ్ గారు మరియు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి స్ఫూర్తితో మాలాంటి యువకులం ఈరోజు రాజకీయాల్లోకి వచ్చి ఈరోజు ఒక కమిట్మెంట్ సేవకుడిగా పనిచేస్తున్నటువంటి సందర్భం. వారిని మార్గనిర్దేశం చేసుకొని ఈ నకరేకల్ నియోజకవర్గంలో రావన్నపేట కానీ, చిట్యాల కానీ, నార్కట్పల్లి కానీ, కేతపల్లి కానీ, కట్టంగూరు కానీ, నకరేకల్ మండలాలకు సంబంధించిన పేద వర్గాల ప్రజలకు గైదరవించిన వ్యక్తి అంబేద్కర్ గారి స్ఫూర్తిని, జగ్జీవన్ రామ్ గారి స్ఫూర్తిని తీసుకొని పేద ప్రజల పక్షాన ఎన్ని అవమానాలు ఎదురైనా, ఎన్ని బాధలు వచ్చినా, కష్టాలు వచ్చినా, వ్యక్తిగతంగా ఎన్ని ఇబ్బందులు పెట్టినా, రాజకీయంగా ఎన్ని ఇబ్బందులు అవమానాలు ఎదురైనా సరే నిలబడతా ప్రజల పక్షాన అని చెప్పేసి తెలియజేస్తూ, ముఖ్యంగా వారి స్ఫూర్తి ఏ విధంగా వారు ఎన్ని కష్టాలు పడి బాధలు పడి రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత వారు ఈ పేద ప్రజల యొక్క జీవితాల్లో వెలుగులు నింపాలన్నటువంటి ఒక ఆలోచనతోటి, ఒక సంకల్పంతో పనిచేసినటువంటి మహనీయులు జగ్జీవన్ రామ్ గారు కానీ, మరి అంబేద్కర్ గారు. వారి స్ఫూర్తిని ముఖ్యంగా ఈరోజు పేద వర్గాలకు సంబంధించి, యువతకు సంబంధించి రాజకీయాల్లోకి వచ్చి మరి వారిని మార్గనిర్దేశకం చేసుకొని ఈ యొక్క సమాజంలో ఒక మార్పు సమాజాన్ని నిర్మాణానికి అందరం కూడా కంకణబద్ధులై పనిచేయాలని, అటువంటి సమయంలోనే వారి జగ్జీవన్ రామ్ గారు కానీ, మరి అంబేద్కర్ గారికి నిజంగా ఘనమైనటువంటి నివాళులర్పించిన వ్యక్తులుగా మనం అందరం కూడా ఉంటామని చెప్పేసి, దానికి ధైర్యం వ్యక్తి నకరేకల్ సమాజంలో నిలబడతా ఖచ్చితంగా ప్రజల సమస్యల పరిష్కారంలో, ప్రజల గొంతుక విషయంలో, ప్రజల పక్షాన ఖచ్చితంగా ఏ త్యాగానికైనా అవసరం ఉంటే ఈ పేద ప్రజల కోసం ప్రాణ త్యాగానికైనా సిద్ధంగా ఉండి ఖచ్చితంగా నిలబడతా అని చెప్పేసి మరొక్కసారి తెలియజేస్తూ, మరి జగ్జీవన్ రామ్ గారి మరి జయంతి సందర్భంగా మరొక్కసారి నకరేకల్ నియోజకవర్గం నుండి వారికి ఘనమైనటువంటి నివాళులు అర్పిస్తున్నాం.